హాయ్ ఎవ్రీవన్. ఇది ఒక చిన్న అప్డేట్ వీడియో అండి. ఇది మ్యాక్రో ఆల్గే రిమైనింగ్ మ్యాక్రో ఆల్గే హెర్మిట్ క్రాబ్స్ నేను ఎలా వేస్తున్నాను, ఎలా తింటున్నాయి అన్న వీడియో ఇది. ఇంకా ఫిషెస్ వచ్చేసరికి ఇది చూడండి, ఒక క్లౌన్ ఫిష్, ఒక డ్యామ్సెల్, ఒక గ్రీన్ క్రోమీస్ ఉన్నాయి ఇందులో. క్లౌన్ ఫిష్ పెయిర్, అది యాక్చువల్గా పెయిర్ నేను సపరేట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇది అన్నిటికంటే పెద్దది అవుతుంది. ఇది ఫీమేల్ అనమాట. ఇది ఫీమేల్, ఖచ్చితంగా ఫీమేల్ అవడానికి ట్రై చేస్తుంది. అందుకని నేను సపరేట్ చేసి దాన్ని ఇండివిజువల్గా దీన్ని సింగిల్కి పెంచుతున్నాను. మిగతా చూపిస్తాను నేను. ఓకే, ఒక గ్రూప్ లాగా చేద్దామని. అది యాక్చువల్గా చాలామందికి వర్కౌట్ అవ్వదు. చిన్న ట్యాంక్లో ఒక చిన్న ట్రై చేద్దామని చెప్పి అట్లా సింగిల్ దీని నుంచి మిగతా అన్ని సపరేట్ చేశాను. దీని గురించి తర్వాత చెప్తాను. ఇది వచ్చేసరికి ఇది ఫెదర్ కలరిపా రేస్మోసా అండి. ఇది ఫుల్గా పెరిగింది రెఫ్యూజంలో. ఇవి ఇంకా నా హెర్మిట్ క్రాబ్స్కి వేసేసాను. ఓకే, ఇది వచ్చేసరికినేమో హల్మిదా. ఇది కూడా చాలా పెరిగింది, ఇంక అందుకని ఇది వేసాను. కాకపోతే ఇది తిన్నామండి. ఇవి హల్మిదా అనేది చాలా హార్డ్, చిన్న చిన్న రాళ్ళలాగా ఉంటుంది, రాళ్ళ పిచ్చుల్లా ఉంటుంది. ఇది ఏం తినవు, కాకపోతే ఇంక పెరిగింది అట్లా వేసాను. కొన్ని కొరికి వదిలేస్తాయి అట్లా, ఇది వేస్టే, మనకు ఇబ్బంది ఏం లేదు, అందుకోసం వేసాను. ఓకే, ఇకపోతే ఇదిగోండి రెఫ్యూజం చూడండి. ఈ రెఫ్యూజంలో ఫుల్గా పెరిగిందండి నా అంతా లోపల ఉన్న ఇది కలరిపా రేస్మోసా, ఫెదర్ కలరిపా రేస్మోసా, హల్మిదా ఫుల్ నిండిపోయింది. ఇక నిండిపోయేసరికి నేను తీసి సపరేట్ చేస్తాను. ఇది క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. స్నేల్స్కి అంతా కూడా ఈ సైడ్ ఉన్న ఇదంతా ఫుడ్ కింద వెళ్ళిపోతుంది. ఇదిగోండి, ఇందులో క్లౌన్ ఫిషెస్ ఉన్నాయి, 5 క్లౌన్ ఫిషెస్ ఉన్నాయి. అది ఫీమేల్, ఇది మేల్ కింద. ఇందులో ఒకటి కొంచెం పెద్దది ఉంది, అది మేల్. ఇవన్నీ గ్రూప్ లాగా చేద్దామని చెప్పి నేను ప్లాన్ అనమాట, నా ఆలోచన. అందుకోసం ఇట్లా చేసి ఉంచాను. అవి నిదానంగా, కొంచెం టైం పడుతుంది, ఇప్పుడే కాదు. ఓకే, ఇది డస్టీగా ఉందని అని చెప్పి ఇలాంటివి ఏమనుకోవద్దండి. నెంబర్ 1 ఇది రెఫ్యూజియం ఉండటం వల్ల నాకు అమోనియా, నైట్రేట్స్, మిగిలిన ఫాస్ఫేట్స్, కాల్షియం అన్నీ అసలు A to Z అన్ని లెవెల్లో ఉంటాయి దీన్ని మెయింటైన్ చేయడం వల్ల. ఓకే, ఇంతేనండి. నేను ఈ మ్యాక్రో ఆల్గే గురించి ఒక చిన్న వీడియో చేస్తాను తర్వాత, మంచి వీడియో, అందరికీ అర్థమయ్యేటట్టు. మ్యాక్రో ఆల్గే టైప్స్ ఏంటి, ఏదైతే బాగా ఉంటుంది అని. చీటోమార్ఫ్ బాగా పెరుగుతుందండి. చీటోమార్ఫ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటనే నేను ఇంతకుముందు చెప్పాను, అది ఎంత స్పీడ్గా పెరుగుతుందని. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫెదర్ కలరిపా రేస్మోసా. ఇది సెకండ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఇది. ఓకే, నార్మల్ రేస్మోసా లేకపోతే గ్రేప్ రేస్మోసా అదంతా, కోనికల్ రేస్మోసా లేకపోతే గ్రేప్ రేస్మోసా అదంతా స్పీడ్గా పెరగదు. ఈ ఫెదర్ కలరిపా రేస్మోసా మాత్రం ఇది ఎంత స్పీడ్గా పెరుగుతుందంటే చీటోమార్ఫ్ తర్వాత నెక్స్ట్ పొజిషన్ దీన్ని అనమాట. అంత స్పీడ్గా పెరుగుతుంది ఇది. ఓకే ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్, సబ్జెక్ట్ ఉన్న వీడియోస్ పెడతాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతా ఉన్నాయి, నాకు టైం దొరకట్లేదు. నేను వర్క్లో పడ్డాను, కొంచెం బిజీగా ఉన్నాను. నిదానంగా చేసి పెడతానండి, ఇబ్బంది ఏం లేదు, నిదానంగా చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.